హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో రాగి పుట్టు చేయబోతున్నానండి. ఈ రాగి పుట్టు చాలా చాలా ఆరోగ్యపరంగా చాలా టేస్టీగా ఉంటుందండి. తిని కొద్దీ తినాలనిపిస్తుంది. మనకి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ శక్తినిచ్చే ఈ రాగి పుట్టుని చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటని చూద్దారండి. ముందుగా అయితే ఇక్కడ నేను 2 కప్పుల వరకు రాగి పిండి అయితే తీసుకున్నానండి. 2 కప్పుల రాగి పిండిని కూడా ఇలాగా జల్లుల్లోని జల్లించేసుకోవాలి. ఇక్కడైతే నేను కొద్దిగా రాగిపిండి అనేది వేసుకొని ఇలా జల్లించేసుకుంటున్నానండి. ఇక్కడ తీసుకుని 2 కప్పుల రాగిపిండిని కూడా ఇలా జల్లించేసుకున్నాను. మనకి ఏమైనా ఉండలాగా ఉన్నా లేదంటే డస్ట్ లాగా ఏమైనా ఉన్నా కూడా మనకి కొద్దిగా తాలికల్లాగా ఉంటాయి కదా, అవి కూడా వచ్చేస్తాయి. ఇక్కడైతే నేను ఒక చిటికెడు అయితే ఉప్పు వేసుకున్నానండి. మరి ఉప్పు ఎక్కువ వేసుకోవసరం లేదు. అలాగే 2 స్పూన్లు అయితే నెయ్యి వేసుకున్నాను నేను. ఇక్కడ నేను తీసుకుని 2 కప్పుల పిండికి 2 స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుందండి. మనము రాగి పుట్టు తయారైన తర్వాత కూడా నెయ్యి అనేది వేసుకొని కలుపుకుంటాం కనుక స్టార్టింగ్లో కలుపుకున్నప్పుడు కొద్దిగా అంతా వేసుకుంటే చాలు. మనకి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఉప్పు నెయ్యి కలిసినంత వరకు మనం చేతితో ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు మొత్తం కలిసిపోయిన తర్వాత కొద్దిగా నీళ్ళని తడి చేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ వేసుకొని ముద్దలాగా చేసుకోకూడదు. పిండి అనేది మనం నీళ్ళతో కలుపుతున్నా కూడా పొడి పొడిగా ఉండాలి. ఇక్కడ నేనైతే కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఇలా పిండిని అయితే తడి చేసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన విధంగా మనం కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువ మోతాదులో వేసుకోకూడదు. ఇలా కొద్దిగా పిండిని ఇలా తడి చేసుకొని చేతితో ఇలా కలుపుకోవాలి. మనకి ఎంత కలిపినా పిండి పొడిగా కొద్దిగా తడిగా ఉండాలండి. మరి ఒకేసారి ఉండలాగా మనకు వచ్చినట్టుగా కూడా కలిపేసుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొద్దిగా వాటర్ అనేది మనం జల్లుకుంటూ పిండిని అయితే మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలాగా ఈ విధంగా కొద్దిగా ఇప్పుడైతే ఇక్కడ నీళ్ళు అయితే సరిపోతాయండి. చూసారు ఇక్కడ ఉండలాగా వచ్చింది కదా పిండి. ఇప్పుడు ఈ ఉండను మనము విరిస్తే మనకు పిండిలాగా రాలిపోవాలి. అలా వచ్చినంత విధంగా మనము నీళ్ళు కొద్దిగా తడి చేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇక్కడైతే నేను అరిటాకులోని పుట్టు అనేది తయారు చేస్తున్నానండి. ఈ అరిటాకు మీదన ఒక 1/2 స్పూను నెయ్యి వేసుకొని ఆకు అంతా కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి. మనము ఇడ్లీ పాత్రలో పెట్టుకోకుండా మామూలు స్టీల్ గిన్నెలో పెట్టుకుంటే మనం గుడ్డ కట్టుకొని గుడ్డ మీద కూడా ఆవిరి పట్టించుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను తీసుకున్న 2 అరిటాకులకి నెయ్యి అనేది వేసేసుకొని నెయ్యి అయితే రాసుకుంటున్నానండి. ఇలాగ నెయ్యి రాసుకున్న తర్వాత నేనైతే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకున్నాను. ఇడ్లీ కళాయి పెట్టేసుకొని నీళ్ళు అయితే మనకి బాయిల్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఈ అరిటాకుని రౌండ్ షేప్లో కట్ చేసుకొని ఇడ్లీ పాత్రలోని ఇలా పెట్టేసుకున్నాను నేను సెట్ చేసుకొని. ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని అయితే కలుపుకున్న పిండి మనం రౌండ్గా వేసేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మనం పిండిని అనేది ఇలా వేసేసుకోవాలండి. మనకు చూడండి ఎక్కడ తడి అనేది లేకుండా పొడి పిండిలాగే ఉంది కదా. మనకి లైట్గా పిండి చెమ్మ అనేది ఉంటుంది, అంతే తడి కలిపింది. ఇలా వేసేసుకోవాలి మొత్తంగా. ఇక్కడ చూపించిన విధంగా పిండి అయితే ఇలా వేసేసుకొని ఇప్పుడు పిండి మొత్తాన్ని ఇక్కడ వేసేసుకున్నాం కదండి. ఇలా వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఒక స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ లేదంటే ఒక చాకుతో కానీ మనం ఇలాగ మధ్యలోని ఘాట్లా పెట్టుకోవాలండి. ఇలా గ్యాప్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్గా మనకి రాగి పుట్టు అనేది బాగా ఉడుకుతుంది. ఇక్కడ చూపించిన విధంగా నేను ఇప్పుడు చూడండి చాకుతోని ఇలాగా ఘాట్లా పెట్టుకున్నాము. ఇలా పెట్టుకున్న తర్వాత మీదన కూడా ఒక అరిటాకు అనేది వేసేసుకున్నానండి. ఈ అరిటాకులో రాగి పుట్టు చేసుకోవటం వల్ల చాలా చాలా కూడా అరిటాకు అనేది పెట్టేసుకొని ఇలా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒక 15 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. సిమ్లో పెట్టుకుంటే ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు పెట్టుకోవాలి. ఇక్కడైతే మనకి రాగి పుట్టు అనేది రెడీ అయిపోయిందండి. మనకి ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అరిటాకు అనేది బాగా మగ్గిపోయింది. మనకి ఇలా మగ్గిపోయినప్పుడు అరిటాకు మనకి పుట్టు అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇలా పుట్టు రెడీ అయిందో లేదని ఎలా తెలుసుకోవాలంటే మనము కొద్దిగా పిండి చేత్తో తీసుకొని నలుపుకుంటే ఉండలాగా రావాలండి. అప్పుడే మనకి రాగి పుట్టు అనేది రెడీ అయినట్టు. ఇప్పుడు రెడీ అయిన రాగి పుట్టుని వేడివేడిగా మనం ఒక కంచంలోకి కానీ లేదంటే ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం తీసుకొని ఇందులోకి బెల్లం, కొబ్బరి తురుము అలాగే నెయ్యి కూడా కలుపుకోవాలి. ఇక్కడ వేడివేడిగా ఉన్న రాగి పుట్టు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి. ఈ రాగి పుట్టుని చేత్తోని కొద్దిగా మనకి చెయ్యి అనేది కొద్ది తడి చేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి.
ఇప్పుడు ఈ రాగి పుట్టు ఉంది కదండి, ఈ రాగి పుట్టులోకి తురుముకున్న బెల్లం కానీ లేదా బెల్లం ముక్క కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను బెల్లం తురుముని కొద్దిగా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసుకోవటం వల్ల మొత్తం పిండి అంతటికి కూడా మనకి బెల్లం అనేది బాగా పడుతుందండి. నేనైతే ఇక్కడ ఒక 5-6 స్పూన్ల వరకు నేతిని అనేది బాగా కరిగించుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. అలాగే ఇప్పుడు తురుముకున్న కొబ్బరి కూర కూడా వేసుకోవాలి. బాగా తురిమేసుకున్న బెల్లము కొబ్బరి కూర వేసి కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడైతే ఒక 5 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేడి చేసుకున్నాను కదా, స్టార్టింగ్లో అయితే కొద్దిగా కలిపేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు మొత్తాన్ని ఈ 3 కలిసినట్టుగా రాగి పుట్టుని కలుపుకోవాలండి. మనకి పిండి వేడిగా ఉండేటప్పుడే బెల్లం కొబ్బరి కూర నెయ్యి వేసేసి వేడిగా ఉండేటప్పుడే కలిపేసి మనము అలా గిన్నెలో వేసి పెట్టేటప్పుడు కొద్దిగా అంతా నెయ్యి మీదన జల్లుకుంటూ ఇచ్చామనుకోండి, ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసి చాలా బాగుంటుందండి. ఇష్టపడి పిల్లలు పెద్దవాళ్ళు కూడా తింటారు. అలాగే ఆడపిల్లల్లోనే నెలసరి టైంలో కానీ చేసి పెట్టామనుకోండి, కడుపు నొప్పి పొత్తు కడుపు నొప్పి అంటారు కదా, పొత్తు కడుపు నొప్పి లేకుండా అలాగే నడుమునికి బలాన్ని ఇస్తుంది, నడుము బలం కూడా తగ్గిస్తుందండి. ఇది కానీ మనకి రాగి పుట్టు కానీ లేదంటే రాగి తోప అంటారు కదా, అది కూడా మనం చేసి పెట్టామంటే నడుము బలం ఉంటుందండి. అసలు కాళ్ళ నొప్పులు కానీ చేతి నొప్పులు కానీ నడుము నొప్పి కానీ అనేది బాగా ఉపశమనం వస్తుంది. ట్యాబ్లెట్లకు బదులు మనం ఇది చేసి పెట్టామంటే నడుము నొప్పి అనేది తగ్గుతుంది. ఎందుకంటే మనం ఆవిరి పట్టించాం కదండి, ఆవిరి ఇది ఏం తిన్నా కూడా మనకి నడానికి మంచి బలం నీకు చేకూరుస్తుంది. ఇలాగ అయితే వేడిగా మనము నెయ్యిని కొబ్బరి కూరని బెల్లం పొడిని వేసి ఇలాగ మొత్తాన్ని కలిసినట్టుగా మనం ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా అయితే కలుపుకొని మనం వేడిగా ఒక గిన్నెలోకి వేసుకొని మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ లేదా మధ్యాహ్నం లంచ్ కింద ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చండి. ఇలా మొత్తాన్ని కలిపేసాను కదా, ఇప్పుడు కావాలనుకుంటే మనము మరికొద్దిగా కొబ్బరి పొడి కానీ లేదంటే బెల్లం కానీ ఏవైనా కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడైతే ఇంకొద్దిగా నేనైతే కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. అలాగే మరికొద్దిగా నెయ్యి అనేది కూడా వేసుకున్నానండి. కొబ్బరి పొడి కూడా వేసేసుకొని కలుపుకొని మనకి ఎందుకంటే కొబ్బరి పొడి ఎక్కువ ఉన్నదనుకోండి, తినే కొలిది మనకి పంటికి కొబ్బరి కూర కూడా బాగా తగులుతుంది, చాలా రుచి పెంచుతుంది కొబ్బరి కూర వేసుకోవటం వల్ల. ఇది ఉట్టుగా ఇప్పుడు ఇందులోనే మనం మీద నెయ్యి అనేది వేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడం అండి. ఇప్పుడు ఇలా కలిపేటప్పుడు మనకి ఉండలాగా వచ్చిందో లేదో చూసుకొని మనము సర్వ్ చేసుకోవడమే. ఇక్కడైతే మొత్తాన్ని కలిసిపోయిందండి. ఇప్పుడు కూడా మనకి కొద్దిగా వేడిగా ఉంది. ఇప్పుడు దీన్నే మొత్తానికి మనము చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా కూడా చేసుకొని మనము పిల్లలకి బాక్సులు కానీ మనకి లంచ్ టైం కానీ దేనికైనా ఈవినింగ్ స్నాక్స్ కానీ ఇలాగ చేతులతో మనమే ఇలాగా పిడికిల్లాగా చేసేసి కూడా మనం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇవ్వచ్చండి. ఇలా కొద్దిగా కొబ్బరి కూర కొద్దిగా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. రాగి పుట్టు చాలా ఆరోగ్యానికి మంచిదండి, మంచి హెల్త్ బెనిఫిట్ ఉన్న రాగి పుట్టు. ఇదైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, 10-20 నిమిషాల్లో కూడా మనం తయారు చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ట్రై చేసి ఎలాగొచ్చిందని కామెంట్ రూపంలో చెప్పండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.